ఓకే, ఇప్పుడు మార్కెట్లో మన ఇండియా బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తీసుకుందాము అనుకొని మీరు ఎంత వెతికినా కూడా మీకు ఒక్క మొబైల్ కూడా కనిపించదు. మరి ఎందుకు ఇలా జరిగింది? ఒకప్పుడు కింగ్ లాగా ఉన్న కంపెనీస్ ఇప్పుడు బొంగులో ఎందుకు మారాయి? వీళ్ళ పతనానికి కారణాలు ఏంటి? మరి ఫ్యూచర్ లోనైనా ఈ మొబైల్స్ వస్తాయా? ఎక్స్పెక్ట్ చేయవచ్చా? వస్తే ఎప్పటి వరకు రావచ్చు? ఈరోజు ఇదే టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాము. దానికన్నా ముందు ఫస్ట్ మీరు ఈ రిపోర్ట్ ని చూడండి. 2014 లో మైక్రోమాక్స్ సామ్సంగ్ ని బీట్ చేసి ఇండియాలో నెంబర్ 1 బ్రాండ్ అయింది. అంటే మోస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ లో మైక్రోమాక్స్ 2014 లో నెంబర్ 1 పొజిషన్ లో వచ్చేసింది కదా. అలాగే రీసెంట్ రిపోర్ట్ కూడా చూడు. ఇక్కడ నీకు ఏదైనా ఇండియా బ్రాండ్ కనిపిస్తుందా? లేదు. అన్ని నీకు కనిపించేది చైనా బ్రాండ్స్, నార్త్ కొరియా, అమెరికా బ్రాండ్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇండియా బ్రాండ్ ఒక్కటి కూడా లేదు. మరి ఇదేలా జరిగింది తెలియాలి అంటే మనం టైం ట్రావెల్ చేసి 2010 లోకి వెళ్ళాలి. బికాస్ అప్పుడే కదా జనాలు డబ్బా ఫోన్ నుండి స్మార్ట్ ఫోన్ వైపు షిఫ్ట్ కావడం స్టార్ట్ చేశారు. మరి అప్పుడు ఇండియాలో ఉన్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ ఏంటి? యాపిల్, సామ్సంగ్, బ్లాక్బెర్రీ, HTC అండ్ సోనీ. కానీ వీళ్ళందరూ కూడా ప్రీమియం సెగ్మెంట్ లో మాత్రమే తమ మొబైల్స్ ని అమ్మేవాళ్ళు, సెల్ చేసేవారు. ఎవరు కూడా బడ్జెట్ లో మొబైల్స్ తీసుకొని రాలేదు. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ ఎంటీగా ఉండడం చూసి మన ఇండియా బ్రాండ్స్ ఈ సెగ్మెంట్ లో బడ్జెట్ లో మీకు మొబైల్స్ తీసుకొని రావడం స్టార్ట్ చేశారు. దాంట్లో ఫీచర్స్ తక్కువ ఉన్నా కూడా జనాలు ఎగబడికోవడం స్టార్ట్ చేశారు. బికాస్ మీకు బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ వస్తుంది, ఫీచర్స్ పెద్దగా లేకపోయినా కూడా తక్కువ ప్రైస్ ట్యాగ్ లో మీకు స్మార్ట్ ఫోన్ వస్తుంది కాబట్టి జనాలు బై చేశారు. ఇది 2014 వచ్చేసరికి పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. అందుకే ఆ మూమెంట్ లో ఇండియాలో మీకు మైక్రోమాక్స్ నెంబర్ 1 పొజిషన్ లో కనిపిస్తుంది. సామ్సంగ్ ని కూడా బీట్ చేసింది. సో నెంబర్ 1 పొజిషన్ వచ్చేసింది. బట్ మనకు నెక్స్ట్ రాబోతుంది, ముందుంది ముసళ్ళ పండగ. 2015 లో చైనా కంపెనీ అయిన షామీ ఇండియా మార్కెట్ లో అడుగు పెట్టింది. రావడంతోనే వేరే కంపెనీస్ తో కంపేర్ చేస్తే లో ప్రైస్ సెగ్మెంట్ లో బెటర్ ఫీచర్స్ ని ఆఫర్ చేయడం స్టార్ట్ చేసింది. తర్వాత ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. మరి ఎందుకు మన ఇండియా బ్రాండ్స్ ఈ రేస్ లో నిలబడలేకపోయాయి అంటే ఇక్కడ మీకు మెయిన్ గా 3 రీజన్స్ కనిపిస్తాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఇన్నోవేషన్ అండ్ R&D. ఇది ఎంత ఇంపార్టెంటో ఒక ఎగ్జాంపుల్ తో చెప్తా. నోకియా ఒకప్పుడు గ్లోబల్ స్టార్, గ్లోబల్ లోనే చాలా మంది ఇష్టపడే మొబైల్ బ్రాండ్ నోకియా మాత్రమే. చాలా మంది మొబైల్ ని కొనేవాళ్ళు. బట్ ఇప్పుడు నోకియా పరిస్థితి ఏంటి మీ అందరికీ తెలుసు. అంతరించిపోయే స్టేజ్ లో నోకియా వచ్చేసింది. బట్ ఇంకోవైపు ఐఫోన్, ఫస్ట్ ఐఫోన్ లాంచ్ అయింది 2007 లో. ఇప్పుడు వచ్చేసి 2024 లో ఐఫోన్ 15 Pro Max. ఎంత ఇంప్రూవ్మెంట్ కనిపించింది మీకు? ఫస్ట్ ఐఫోన్ తో కంపేర్ చేస్తే ఈ ఐఫోన్ ఎంత ఇన్నోవేషన్ లో ముందుంది, ఎంత టెక్నాలజీలో ముందుంది. ఇది కేవలము ఇన్నోవేషన్ అండ్ R&D వల్ల మాత్రమే పాసిబుల్ అయింది. ఇక్కడ మీకు ప్రతి దాంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ మనకు అదే ఫస్ట్ ఐఫోన్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ సంవత్సరం అమ్ముతే తీసుకుంటారా? ఎవరైనా తీసుకోరు. ఆటోమేటిక్ గా ఆ మొబైల్ ఫెయిల్ అయిపోతుంది, ఫ్లాప్ అయిపోతుంది. బట్ మనకు అలా జరగలేదు. బికాస్ ఆ యొక్క కంపెనీ R&D మీద, అదేవిధంగా ఇన్నోవేషన్ మీద ఇన్వెస్ట్ చేసింది కాబట్టి ఈ రోజు ఆ యొక్క కంపెనీ గ్లోబల్ లో ఈ ర్యాంక్ లో మీకు కనిపిస్తుంది. ఇంకోవైపు నోకియా డౌన్ ఫాల్ లోకి వచ్చేసింది. జస్ట్ బికాస్ ఆఫ్ R&D అండ్ ఇన్నోవేషన్ ఒక కంపెనీకి ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమైపోయింది కదా. బట్ అదే విధంగా మన ఇండియా బ్రాండ్స్ వచ్చేసరికి R&D అండ్ ఇన్నోవేషన్ మీద వీళ్ళు ఇన్వెస్ట్ చేసింది ₹1 కూడా లేదు భయ్య. మరి వీళ్ళు ఇండియాలో ఎలా మొబైల్స్ అమ్మేవాళ్ళు అంటే రీబ్రాండ్ చేసి, అంటే చైనా ఫోన్ ని పేరు మార్చేసి ఇండియాలో తీసుకొని వచ్చి అమ్మడం. లేదు అనుకుంటే చైనా నుండి పార్ట్స్ తీసుకొని వచ్చి ఇండియాలో అసెంబుల్ చేయడం. ఈ విధంగా తెచ్చిన స్మార్ట్ ఫోన్ ని వాళ్ళు ఏం చేసేది, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తోని యాడ్స్ చేయించి ఫుల్ మార్కెటింగ్ చేసి మొబైల్ ని ఇండియాలో అమ్మేటోళ్ళు. ఇది గమనించిన చైనా కంపెనీస్ అమ్మ వీళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉందా, వీళ్ళు చేసే పని ఈ విధంగా ఉందా అని చిన్నగా ఇండియాలో రావడం స్టార్ట్ చేశారు. అందుకే కదా షామీ ఇండియాలో అడుగుపెట్టింది. ఈ విధంగా మార్కెటింగ్ చేయడం తప్పేమీ కాదు. బట్ మనకు మార్కెటింగ్ అనేది జస్ట్ షార్ట్ టర్మ్ లో మాత్రమే ప్రాఫిట్ ని ఇస్తుంది, లాంగ్ టర్మ్ లో ప్రాఫిట్ ఇవ్వదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మైక్రోమాక్స్ భయ్య. అప్పట్లో వాళ్ళు టీవీలో యాడ్స్ వచ్చేవి, పెద్ద పెద్ద బ్యానర్లు, పోస్టర్లు, ప్రతి దగ్గర కూడా మీకు యాడ్స్ కనిపించేవి. బట్ మనకు అప్పటి వరకు మాత్రమే అది మీకు ప్రాఫిట్ ఇస్తుంది. లాంగ్ టర్మ్ లో ఇస్తుందా? ఇప్పుడు ఆ బ్రాండ్ ఎక్కడుంది భయ్య? పూర్తిగా అంతరించిపోయింది. అంటే వాళ్ళు చేసిన మిస్టేక్ ఇన్నోవేషన్ అండ్ R&D మీద ఇన్వెస్ట్ చేయకపోవడము. దానికి ఇంకో రీజన్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు కాబట్టి అది కూడా ప్రాబ్లమే భయ్య. ఇక సెకండ్ రీజన్ విషయానికి వస్తే ప్రాఫిట్ మార్జిన్. మన ఇండియా బ్రాండ్స్ ఫోన్ తీసుకొని వచ్చేదే రీబ్రాండ్ చేసినవి. దాంట్లో కూడా వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ 20 to 30%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ యొక్క కాస్ట్ ₹10,000 ఉంటే దాంట్లో ప్రాఫిట్ ఎంతో తెలుసా? ₹3,000. ఇది చాలా ఘోరం భయ్య. నేను మాత్రం ఇమాజిన్ కూడా చేసుకోలేను. అంటే మన అనుకున్నోడే మోసం చేశాడు భయ్య. ఇంకోవైపు మనకు చైనా బ్రాండ్స్ విషయానికి వస్తే వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ జస్ట్ 5 to 6% వరకు మాత్రమే పర్ స్మార్ట్ ఫోన్ కి. అంటే కంపేర్ టు ఇండియా బ్రాండ్స్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత లోగా ఉంది.
బికాస్ ఇదే మెయిన్ రీజన్ భయ్య చైనా బ్రాండ్స్ ఇండియాలో హిట్ కావడానికి. బికాస్ లో ప్రైస్ ట్యాగ్ లో మొబైల్ వస్తుంది, అది కూడా బెటర్ ఫీచర్స్ తో వస్తుంది కాబట్టి జనాలు అందరూ కూడా చైనా మొబైల్స్ ని బై చేశారు. అందుకే ఇప్పుడు కూడా ఇండియాలో చైనా బ్రాండ్స్ టాప్ పొజిషన్ లో మీకు కనిపిస్తాయి. షామీ, వివో, ఓపో, ఐకు చాలా మొబైల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రాఫిట్ మార్జిన్. అంటే వీళ్ళు డబ్బుకి కక్కుర్తి పడ్డారనమాట. అంటే మన అనుకున్నోడే వెన్నుపోటు పొడిచాడు, కట్టప్ప కన్నా ఘోరంగా వెన్నుపోటు పొడిచారు భయ్య. లీవ్ ఇట్. సో ఇక థర్డ్ రీజన్ విషయానికి వస్తే ఆఫ్టర్ సేల్ సర్వీస్ లేదా కస్టమర్ సపోర్ట్. కస్టమర్ కేర్ పేరుతో వీళ్ళు ఇచ్చే ఫోన్ నెంబర్లు పని చేయవు, పని చేసినా ఆన్సర్ చేయరు. సర్వీస్ సెంటర్ కి వెళ్తే డేస్ పక్కన పెట్టు, మంత్స్ కొద్ది నెలల కొద్ది తిప్పించుకుంటారు. ఇలాగే ఒక కస్టమర్ ని 6 months తిప్పించుకుంటే అతను కోర్టులో కేసు వేసాడు. కస్టమర్ కి 10,000 రూపీస్ ఇవ్వాలి అని కోర్టు కంపెనీకి ఫైన్ వేసింది. ఆ కంపెనీ పేరు మైక్రోమాక్స్. వీళ్ళు తెచ్చే ఫోన్స్ వీళ్ళవి కావు, పార్ట్స్ వీళ్ళు తయారు చేయరు. సో ఏ విధంగా మీకు కస్టమర్ కేర్ సపోర్ట్ ఇస్తారు భయ్య? ఇంపాసిబుల్. బికాస్ వీళ్ళ చేతిలో ఏది కూడా లేదు, అన్ని కూడా థర్డ్ పార్టీ కాబట్టి వీళ్ళ కస్టమర్ కేర్ సపోర్ట్ ఆటోమేటిక్గా ఇండియాలో ఇవ్వలేరు. ఇవ్వాలి అంటే మనీ ఇన్వెస్ట్ చేయాలి. వీళ్ళు చేస్తారా? చెయ్యరు. అందుకోసమే జనాలు ఈ కంపెనీస్ ని నమ్మడం ఆపేశారు. వీళ్ళకి అర్థమైపోయింది ఈ కంపెనీస్ ట్రస్ట్ వర్త్ కాదు అని నమ్మడం ఆపేశారు, మొబైల్స్ బై చేయడం ఆపేశారు. అందుకోసమే ఇండియాలో మన ఇండియా బ్రాండ్స్ అయినప్పటికీ కూడా ఫ్లాప్ కావడం జరిగింది. ఇంకోవైపు చైనా బ్రాండ్స్ హిట్ కావడం జరిగింది. బికాస్ వాళ్ళు కస్టమర్ కేర్ సపోర్ట్ బాగా ఇస్తున్నారు, మంచి వాల్యూ ఇస్తున్నారు, దాంతోపాటు మంచి ఫీచర్స్ ఇస్తున్నారు కాబట్టి. అది మెయిన్ రీజన్ భయ్య. సో ఇవన్నీ అర్థం చేసుకున్న మన ఇండియా బ్రాండ్ లావా ఇప్పుడిప్పుడే మన ఇండియా మార్కెట్లో చిన్నగా బూమ్ చేస్తుంది. చాలా మంచి మంచి మొబైల్స్ ని లాంచ్ చేస్తుంది. లావా అగ్ని 2, లావా బ్లేజ్ కర్వ్డ్, లావా బ్లేజ్ ఎక్స్, చాలా మంచి మొబైల్స్ మీకు ప్రెసెంట్ ఇండియా మార్కెట్లో కనిపిస్తాయి విత్ బెటర్ ఫీచర్స్ అండ్ బెటర్ కస్టమర్ కేర్ సపోర్ట్. సో ఇదే విధంగా కంటిన్యూ చేస్తే లావా తొందరలో మీరు గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది, మనకంటూ ఇండియా బ్రాండ్ ఉంది అని. హోప్లీ ఆ రోజు తొందరలో రావాలని కోరుకుంటున్నాను. మొత్తానికైతే ఇదేనంటే చిన్న వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్ చేసి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకేంటి ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.